వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లె బైపాస్ రోడ్లో గల గత సంవత్సరం జాతీయ స్థాయి ప్రమాణాలతో నీట్ అండ్ ఐఐటి మెయిన్స్కు నిపుణులైన అధ్యాపక బృందంతో ఫేజ్ ఇంటర్ కాలేజీ ఇద్దరు భాగస్వాములు ప్రారంభించారు. ప్రారంభంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా బాలబాలికలకు వేర్వేరు క్యాంపస్లు అత్యుత్సాహమైన బోధన వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు యాజమాన్య విభేదాలు తీవ్ర రూపం దాల్చి పరిస్థితి సంక్షోభంగా మారింది. ఆర్థిక లావాదేవీల వివాదంతో భాగస్వాములు విడిపోయి 2 భవనాలు, 2 ప్రిన్సిపాళ్లు, 2 అధ్యాపక బృందాలతో కాలేజీ నడుస్తుంది. దీనివల్ల విద్యార్థులలో అయోమయం నెలకొని గత 10 రోజులుగా తరగతులు సక్రమంగా జరగక విద్యార్థులు వెనకబడుతున్నారు. ఈ నెల 8న డాక్టర్ జిలానీపై వస్తువుల తరలింపు ఫిర్యాదు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు కాక డాక్టర్ శంకర్ రెడ్డి కాలేజీ మొదటి సంవత్సరం ఫలితాలు టాప్ మైండ్ జూనియర్ కాలేజీ పేరుతో రాశారని ఆరోపించారు. ఒక వర్గం ఆరోపణలు చేస్తే డాక్టర్ జిలానీ గతంలో వైద్య రంగంలోనూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొంటుంది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ లక్షలు ఖర్చు పెట్టి పిల్లలకు చేర్పించామని యాజమాన్య విభేదాల వలన వారి భవిష్యత్తు అంధకారంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థి శాఖ తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని వారు కోరుతున్నారు. నమస్తే. ఏఎస్ కాలేజీ, నా పేరు రసూలు. ఏఎస్ కాలేజ్ అని మా అమ్మాయికి బైపీసీలో ఫస్ట్ ఇయర్ ఇలా చేర్పించినాను. ఏఎస్ కాలేజ్ అని పెట్టినారు ముందు. పెట్టి ఇప్పుడు వచ్చేసి కాలేజ్ పేరు మార్చేసినారు. ఇంకొకటి విషయం ఏమంటే వీళ్ళు పార్ట్నర్స్ 3 వీళ్ళు విడిపోయినారు. విడిపోయి ఇంకొకటి ఐడియల్ స్కూల్ అని ఉంది ఒకటి. ఐడియల్ స్కూల్ పక్కన ఇంకొక కాలేజ్ కట్టుకొని వీళ్ళు డివైడ్ అయ్యి ఈ కాలేజ్కి రండి, ఈ కాలేజీలో మేము చదువు చెప్తాము, మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలనేటట్లు వీళ్ళు ఈ విధంగా వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా, మా పిల్లల్ని ఇబ్బంది పెడతా చాలా సఫర్ చేస్తున్నారు. 3-5 రోజుల నుంచి మమ్మల్ని ఈ విధంగానే ఇబ్బంది పెడుతున్నారు. మేజర్ డిమాండ్స్ వచ్చి ఇక్కడ చాలా మంది యాజమాన్యం ఉన్నారండి. ఎలాగైతే కలిసి స్టార్ట్ చేశారో అలాగే ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఒకరే తీసుకుంటే అథారిటీ తీసుకుంటే వాళ్ళు ఎవరి చేతిలో ఉందో మాకు చూపించాలి. 2-3 యాజమాన్యాలు ఉన్నాయి, మాకు కన్ఫ్యూషన్ అనేది వస్తుంది. రెండో ఎలిగేషన్ వచ్చేసి మాకు ఇంటర్మీడియట్ బోర్డు యొక్క ప్రూఫ్స్ కావాలి, వాళ్ళకి పర్మిషన్ ప్రూఫ్, ఇంటర్మీడియట్ యొక్క ప్రూఫ్ కావాలి వాళ్ళకి పర్మిషన్ ఉన్నట్టుగా. అండ్ మేము పేస్ కాలేజ్ బోర్డు చూసి ఐఐటి ఫ్రాంచైజ్ చూసి వచ్చాం కాబట్టి దాని యొక్క కంప్లీట్ అథారిటీ అంతా కూడా మాకు కావాలి. 3వ అలిగేషన్ వచ్చేసి లెక్చరర్స్ సఫిషియెంట్ గా ఉండాలి. ఉన్న లెక్చరర్స్ వచ్చి అందరి యొక్క సర్టిఫికేషన్, ఎక్స్పీరియన్స్ యొక్క ప్రూఫ్స్ మాకు చూపించాలి. అండ్ ప్రాపర్ గా మేము జాయిన్ చేసి